హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు స్వీట్ పొంగల్ రెసిపీ చేయబోతున్నాం. ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఒక గ్లాస్ బియ్యం, ఒక టీ కప్ గ్లాస్ కందిపప్పు, పెసరపప్పు, సగ్గు బియ్యం, ఇలాచి, కిస్మిస్, కాజు, కొబ్బరి పలుకులు, నెయ్యి, పాలు. ఈ ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలంటే ఫస్ట్గా ఇది పక్క పల్లెటూరు స్టైల్లో ఉంటుందండి. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్. ఎంటర్ ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అయితే ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒక బౌల్లోకి కందిపప్పు, బియ్యం, సగ్గు బియ్యం తీసుకొని, పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా నానబెట్టుకొని, తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాస్ పచ్చి పాలు తీసుకోవాలి. వేడి చేసి చల్లారి పెట్టుకున్న పాలు అయితే వద్దండి. పచ్చి పాలతో ఈ రెసిపీ చాలా బాగుంటుంది. రైస్ కుక్ అవుతుంది. ఎవరికైనా ఎక్కువగా పాలు ఇష్టపడే వాళ్ళు ఉంటే 3 గ్లాసుల వాటర్ తీసుకొని 2 గ్లాసులు అయితే మిల్క్ తీసుకోండి. ఎందుకంటే మిల్క్ కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి. ఈ రెసిపీ అనేది వాటర్తో కాకుండా పాలతోనే కుక్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చి పాలు యాడ్ చేస్తాం కాబట్టి పాలతో కుక్ అవుతుంది. ఇలా మీడియం ఫస్ట్ 20 మినిట్స్ మంచి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పచ్చిపాలు కాబట్టి తొందరగా పొంగు వస్తాయి. పొంగు వచ్చినప్పుడు దగ్గర ఉండి గరిటె పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మనం కుక్కర్లో వేసి వదిలేసేది కాదండి ఈ రెసిపీ. నేను చాలామంది కుక్కర్లో వండటం అలవాటు అయిపోయి ఉంటుంది. ఇలా పొంగు వచ్చినప్పుడు గరిటె పెట్టుకొని తిప్పుతూ దగ్గరుండి ఈ పొంగల్ అనేది స్వీట్ పొంగల్ మనం చేసుకుంటాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చిన్నప్పుడు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు మా అమ్మగారు ఎంతో రుచిగా వండి పెట్టేవాళ్ళు. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ పొంగల్. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇలా పిన్ టు పిన్ నన్ను ఫాలో అయితే చాలా చాలా చక్కగా వస్తుంది మీకు ఈ రెసిపీ. ఇలాగా ఉడుకుతున్నప్పుడే మనం ఒక ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయినాక నెయ్యి వేసుకొని, కొంచెం మనకు కంపల్సరీగా స్వీట్ పొంగల్ అంటే కిస్మిస్, కాజుస్ లేకుండా మనం స్వీట్ పొంగల్ అనేది తినలేము. ఎందుకంటే అంత టేస్ట్ వస్తుంది ఈ స్వీట్ పొంగల్కి కాజు, కిస్మిస్ అనేవి. ఇప్పుడు మనం కొన్ని కాజు వేసుకున్నాం. కాజు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడే మనం కిస్మిస్ వేసుకోవాలి. ఎందుకంటే కాజుస్ అన్నీ ఫుల్ ఫ్రై అయిపోయినాక కిస్మిస్ వేస్తే అప్పుడు కాజు అనేది ఫుల్గా కలర్ చేంజ్ అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి అండి. ఈ కాజుస్, కిస్మిస్ కూడా చాలా చాలా సింపుల్గా ఫ్రై చేయొచ్చు. చాలామందికి ఇవి ఎక్కువ వేగిపోతుంటాయి. అలా కాకుండా ఇలా నేను చెప్పినప్పుడు లైట్ కలర్ చేంజ్ అయినాక కాజు ఒక గుప్పెడు కిస్మిస్ తీసుకొని సిమ్లో పెట్టేసి వేయండి. కిస్మిస్ అనేది ఈజీగా ఫ్రై అయిపోతాయి. అలా కిస్మిస్ ఫ్రై అవుతున్నప్పుడు బాల్స్ లాగా ఉబ్బుతాయి. ఆ బాల్స్ చూస్తుంటే చిన్నపిల్లలకి తినాలనిపిస్తుంటుంది. అలా ఉంటుంది ఆ కిస్మిస్ అనేది ఫ్రై అయిపోతున్నప్పుడు. అలా కిస్మిస్ వేసిన 1 మినిట్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా పక్కనే మనకి పొంగల్ అయితే అవుతుందండి, రెడీ అయిపోకొచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాటర్ అనేవి తగ్గిపోయి ఇలా దగ్గరగా ఉండి చూసుకుంటూ ఉండాలి. నేను చెప్పా కదా, ఎందుకంటే పొంగల్ అనేది పొంగుతూ ఉంటుంది. ఇలా అడుగు అంటుకోకుండా దగ్గరుండి చూసుకుంటూ, ఇప్పుడు ఇలాచి అనేది ఇప్పుడే వేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది రైస్కి అనేది. పచ్చి పాలు ఎలా వేసాము, ఇలాచి ఇప్పుడు వేస్తే రైస్కి మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా చేశాక ఇలా దగ్గరుండి తిప్పుకుంటూ, ఇప్పుడే మన పక్కన ఒక సైజ్ చెప్పే పెద్ద సైజు బెల్లపు గడ్డ, మనకు అర్థం కావాలంటే 1.5 బెల్లపు గడ్డ అనేది పలుకులు చేసుకోవాలి. ఇలా బెల్లం అయితే వేసుకుంటూ తిప్పేయాలి. చాలామంది బెల్లాన్ని పాకం పట్టేస్తుంటారండి. అలా పాకం పట్టకండి. ఎందుకంటే మనం చెప్పే రెసిపీ ఇలాగే చేయండి. పచ్చి పాలతో ఇలా బెల్లం మనం పలుకులుగా చేసుకొని ఇలా చేస్తే ఆ హీట్గానే తొందరగా బెల్లం కరుగుతుంది. చాలామంది కరగదు కదా, బెల్లం పాకం చేసుకొని కరిగించుకొని వాటర్ నీళ్ళు పోస్తుంటారు. అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ కంపల్సరీ అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బెల్లం వేసాక మనం దగ్గరగా తిప్పుకుంటూ చిన్నగా లో ఫ్లేమ్లో అండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి, లో ఫ్లేమ్లో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి పలుకులు, కొంతమంది కొబ్బరి పలుకులు ముందే పాలతో ఉడికేటప్పుడు పొంగొచ్చినప్పుడు వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా టేస్ట్. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ ఆర్ 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయండి కంపల్సరీగా. ఇది స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది. షుగర్ అనేది చాలామంది ఇష్టపడరు. కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళైతే చక్కెర వద్దండి, కానీ షుగర్ కానీ కంపల్సరీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు మాకు ఓన్లీ బెల్లంతోనంటే మీరు బెల్లాన్ని ప్రిఫర్ చేయండి. షుగర్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది నా సజెషన్. ఈ టైంలో పొంగల్ అనేది అడుగు అంటుకోకుండా మనకు టేస్ట్గా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే పొంగల్ అనేది అడుగు అంటుకుంటూ ఉంటుంది కదా, అలా అడుగు అంటుకోకుండా ఇంకా టేస్ట్గా కూడా చాలా గీ అనేది బాగుంటుంది. ఈ గీ వేసుకుంటూ ఇలాగా తిప్పుకుంటూ పొంగల్ అనేది మనకి రెడీ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఎవరైనా రావణాలు కూడా చేసేయచ్చు. కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ బ్యాచిలర్స్ ఎవరైనా తినాలనిపించినప్పుడు. స్వీట్ అంటే సేమియా పాయసమే కాదండి, ఇలా
ఇప్పుడు మనమైతే ముందుగా ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే స్వీట్ పొంగలి కాజు కిస్మిస్ లేకుండా మనమైతే తినలేము. నేనైతే కంపల్సరీగా కాజు కిస్మిస్ అయితే నాకు కంపల్సరీగా ఉండాలి. అంత ఇష్టం కాజు కిస్మిస్ అనేవి. అలా కూడా మనం ఎవరైనా ఇష్టపడతారు స్వీట్లో అనేది కాజు కిస్మిస్. ఇలా కాజు కిస్మిస్ వేసుకొని ఒక 2 మినిట్స్ అయినా ఇలా తిప్పుకుంటూ మన పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, ఇలా పొంగల్ ప్లేట్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. మరోసారి పొంగల్ చేసుకోవాలి తినాలనిపిస్తుంటుంది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఇలా పొంగల్ సింపుల్గా చేసి పెట్టచ్చు.